అనేక మంది యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తును ప్రవక్త అంటున్నారండి. అవును, 100% ఆయన ప్రవక్త. అనేక మంది యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన దేవుని కుమారుడు అని అంటున్నారండి. అవును, 100% ఆయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ అనేక మంది ఆయన ప్రధాన యాజకుడు అని అంటున్నారండి. అవును, ఆయన ప్రధాన యాజకుడు. అనేక మంది యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన మానవుడు అని అంటున్నారండి. అవును, ఆయన 100% మానవుడు. అనేక మంది యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన దేవుడు అంటున్నారండి. అవును, 100% ఆయన దేవుడు. బైబిల్ అన్ని విధాలుగా మాట్లాడుతూ బైబిల్ చెప్పిన ప్రతిదీ 100% కరెక్ట్. మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, అనేక మందికి ఆయన యాజకుడిగా మాత్రమే అర్థమయ్యాడు. అనేక మందికి ఆయన దేవుని కుమారుడిగా మాత్రమే అర్థమయ్యాడు. అనేక మందికి ఆయన మానవుడిగా మాత్రమే అర్థమయ్యాడు. అనేక మందికి ఆయన ప్రవక్తగా మాత్రమే అర్థమయ్యాడు. కానీ ఈరోజు నీకు నాకు దేవుడు దేవునిగా అర్థమయ్యాడు. ఒక విషయాన్ని నేను చెప్తాను. నీ ఆత్మీయ స్థాయిని బట్టి ఆయన నీకు అర్థమవుతూ ఉన్నాడు. నీ ఆత్మీయ స్థాయి ఏంటో దాన్ని బట్టి ఆయన నీకు అర్థమవుతూ ఉన్నాడు. చుట్టూ తిరిగినటువంటి శిష్యులే, చుట్టూ ఆయనతో బస చేసినటువంటి శిష్యులే, ఆయనతో పండుకొని ఆయనతో నడిచినటువంటి శిష్యులే పడవలో ఉండి గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈయన ఎవరో అని వారిలో వారు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పటి వరకు అర్థమైనటువంటి దేవుడు వేరు, ఇప్పుడు అర్థమవుతున్నటువంటి దేవుడు వేరు. నేను అంటున్నా, నీకు ఆయన యాజకుడిగా మాత్రమే అర్థమయ్యాడేమో, నీకు ఆయన దేవుని కుమారుడిగా మాత్రమే అర్థమయ్యాడేమో, నీకు ఆయన మానవుడిగా మాత్రమే అర్థమయ్యాడేమో, ప్రవక్తగా మాత్రమే అర్థమయ్యాడేమో. నువ్వు గుర్తించాల్సినటువంటి విషయం, నీ ఆత్మీయ స్థాయిని బట్టి నీ ఆత్మీయమైనటువంటి కనులను నీవు తెరిచినప్పుడు ఆయన దేవుడిగా నీకు అర్థమవుతూ ఉన్నాడు. ఈరోజు బైబిల్ నిర్ధారించి చెప్తున్నటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని.